ఇప్పుడు మెడికల్ కాలేజీ కట్టి ఉద్ధరిస్తానంటారు. ఎవరిని మోసం చేస్తారు మీరు? ఆ మెడికల్ కాలేజీల్లో ఏంటి ఈరోజు మనం తీసుకున్న పాలసీలో ఎవ్వరికీ నష్టం లేదు. ఆ రోజు మీరు మెడికల్ కాలేజీలు పెట్టి అందులో కూడా ఫీజు ఛార్జ్ చేసే పరిస్థితికి వచ్చారు. పేమెంట్ కోటా పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు పెట్టాడు అంటున్నాం. ఆయన పెట్టింది 50% సీట్లు. దేనికోసం? అది 50% పేదవాళ్ళకి, 50% కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళకి ఆ మెయింటెనెన్స్ కాలేజీ బాగు కోసం ఉపయోగపడతాయని చెప్పి పెట్టాడు. నువ్వు ఈరోజు మొత్తం అమ్మేస్తున్నావు కదా, మొత్తం అన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పచెబుతున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ హాస్పిటల్ని కడితే జగన్మోహన్ రెడ్డి గారు మార్కు ఉండకూడదని చెప్పి పీపీపీ విధానంలో చంద్రబాబు నాయుడు గారు అమ్మేస్తున్నారు. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి వేలాది స్కూల్స్ నాడు నేడులో భాగంగా అవి కూడా పీపీపీ విధానంలో నారాయణ విద్యా సంస్థల నారాయణకి అమ్మేస్తాడని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈరోజు నేను చేసేది ఏంటి? అదే పీపీపీకి ఇస్తే ఇంకా సమర్థవంతంగా సేవలు ఉంటాయి. పీపీపీ అంటే ఏంటి? పీపీపీ అంటే ప్రభుత్వ ఆస్తులని ప్యాకేజీలు తీసుకొని ప్రైవేటు వ్యక్తులకి అమ్మేయటం. ఈరోజు హైవే ఉంది, హైవే పీపీపీ కింద ఇచ్చాం. వాళ్ళకి ఇవ్వాలి ఆ ప్రాజెక్టు, వాళ్ళు రన్ చేస్తారు. రన్ చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆపరేట్ చేసి తిరిగి ఆస్తి గవర్నమెంట్కి ఇస్తారు. గవర్నమెంట్ ఇది ఓనర్. టోల్ గేట్ పేరుతో టోల్ ట్యాక్సులు విచ్చలవిడిగా వసూలు చేస్తున్నది ఎవరి దగ్గర? ప్రజల దగ్గరే కదా. మరి ఆ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? ఈ రోజు వెళ్తున్న కాంట్రాక్టర్ దగ్గరకే కదా. నేను ఏ నిర్ణయం తీసుకున్నా దూరదృష్టితో ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకున్నాం. దూరదృష్టి ఆలోచిస్తున్నా అంటున్నావు కదా. నువ్వు నిజంగా దూరదృష్టితో ఆలోచించేవాడు అయితే మరి అమరావతిని ఎందుకు పీపీపీ విధానంలో మొత్తం మరి ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళే డెవలప్మెంట్ చేసి ఇచ్చేస్తారు కదా. మన ప్రాపర్టీ మన దగ్గరే ఉంటుంది కదా నువ్వు చెప్పిన లెక్క ప్రకారం. మరి లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేస్తున్నావు? ఇదే దూరదృష్టి అయితే మరి దీన్ని ఎందుకు ఇవ్వట్లేదు దూరదృష్టితో?